శ్రీమన్మహాభారతము 818వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 39వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడు కిరాత రూపములో ఉన్నటువంటి పరమశివుడిని తన ధనుస్సుతో కొడుతూ ఉంటే పరమశివుడు ఆ ధనుస్సును తనలోనికి స్వీకరించాడు. ఇక అర్జునుడు కిరాతునికి ఎదురుగా వెళ్ళాడు. పర్వతముల మీద కూడా ఏమాత్రము కుంఠితము కానటువంటి, వంగిపోనటువంటి తీక్ష్ణమైనటువంటి తన ఖడ్గముతో తన భుజ బలము కొద్దీ అర్జునుడు ఆ కిరాతుణ్ణి శిరస్సు పైన కొట్టాడు. తస్య మూర్ధానమాసాద్య పఫాలాశివరోహి సహ తతో వృక్షైః శిలాభిశ్చ యోధయామాస ఫాల్గుణః. అతని శిరస్సు పైన ఆ ఖడ్గము పడగానే ఖడ్గము ముక్కలైపోయింది. ఆ తర్వాత ఫాల్గుణుడైనటువంటి అర్జునుడు చెట్లతో శిలలతో యుద్ధము చేయటం మొదలుపెట్టాడు. విశాల కాయముతో కిరాత రూపములో ఉన్న శంకరుడు అర్జునుడు వేస్తూ ఉండేటటువంటి వృక్షాలను శిలలను అన్నింటినీ తనలోనికి తీసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత పార్థుడు క్రోధావేశముతో నోటి నుండి పొగలు చిమ్ముతూ వజ్ర సమానమైన పిడికిళ్లతో కిరాత రూపములో ఉన్నటువంటి ఆ శంకరుణ్ణి కొట్టటం ప్రారంభం చేశాడు. ఆ తర్వాత కిరాత రూపములో ఉన్న భగవంతుడు శంకరుడు ఇంద్రుని వజ్రాయుధముతో సమానమై దారుణాలైన తన పిడికిలి పోట్లతో అర్జునుడిని హింసించటం మొదలుపెట్టాడు, కొట్టటం మొదలుపెట్టాడు. అట్లా తతః చటచటాశబ్దః సుఘోరః సమపద్యత పాండవస్య చ ముష్టీనాం కిరాతస్య చ యుధ్యతః. అట్లా కిరాతార్జునులు ఆ విధముగా ముష్టి యుద్ధము చేస్తూ ఉంటే భయంకరమైనటువంటి చటచటా శబ్దాలు రావటం మొదలుపెట్టాయి. ఇంద్ర వృత్రాసురుల యుద్ధములాగా కిరాతార్జునుల బాహుయుద్ధము రోమాంచము కలిగిస్తూ ఒక్కసారిగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇక ఆ తర్వాత బలవంతుడైనటువంటి అర్జునుడు కిరాతుడిని తన వక్షస్థలముతో ఢీకొట్టాడు. బలవంతుడైన కిరాతుడు కూడా విపరీత చేష్ట చేస్తున్నటువంటి అర్జునుణ్ణి కొట్టాడు. ఇరువురి భుజాల రాపిడుల చేత, వక్షస్థలాల సంఘర్షణ చేత వారి శరీరాల మీద పొగతో కూడిన నిప్పు కణాలతో అగ్ని పుడుతుందా అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత మహాదేవుడు బాగా హింసింపబడినటువంటి అర్జునుడిని తన అవయవాల చేత ఇంకా పీడించి అతనిని మోహపరిచే తేజస్సుతో కోపముతో అతనిపైన తన పరాక్రమాన్ని చూపించాడు పరమశివుడు. ఓ జనమేజయ, అట్లా పరమశివుని చేత కొట్టబడినటువంటి అర్జునుడు బాగా దెబ్బతిన్నటువంటి అవయవాలతో ఒక మట్టి ముద్దలాగా కనిపిస్తూ ఉన్నాడు. మహాత్ముడైన శంకరునిచే బాగా నిరోధింపబడినటువంటి అర్జునుడు ఇక ఉచ్ఛ్వాసక్రియ క్షీణించి నిశ్చేష్టుడై ప్రాణం పోయిన వాడిలాగా
పపాత భూమ్యాం నిశ్చేష్టః గతసత్వ ఇవాభవత్. ఇక శ్వాస తీసుకోలేక నిశ్చేష్టుడై ప్రాణం పోయిన వానిలాగా నేల మీద పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.